నేను స్త్రీ జాతిని ప్రేమిస్తాను. అది దాని మతం, దేశం, కులం, రంగు వాటితో సంబంధం లేదు. అసలు మీరు అబ్బాయిగా ఉండేదంటే మీ మైండ్ సెట్ ఉంది కదా, ఒకవేళ అమ్మాయి పుట్టి మైండ్ సెట్ ఉంటే ఎలా చేస్తారు? అమ్మాయిగా పుట్టిలాంటి మైండ్ సెట్ ఉంటేనా, అంటే ఒక ఇమ్మీడియట్ అడ్వాంటేజ్ ఈ మైండ్ సెట్తో నాకు అమ్మాయి బాడీ ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు నేను ముట్టుకోవచ్చు. ఓకే. యా, ఎందుకంటే అమ్మాయి వేరే అమ్మాయి అయితే అలా చేయడానికి కష్టం అవుతుంది. యా, ఒకవేళ అమ్మాయి పుట్టి ఉంటే ఫస్ట్ డేట్కి ఎవరితో వెళ్తారు? ఫస్ట్ డేట్ ఎవరితో వెళ్తారు? అంటే ఇప్పుడు అసలు నా మైండ్ సెట్ ఉన్నప్పుడు అబ్బాయితో ఎందుకు ఉంటుంది? ఓకే. నా మైండ్ సెట్తో అమ్మాయి బాడీ ఉంటే నేను లెస్బియన్ అవుతాను. యా, మీరైతే ఎవరితో వెళ్ళరు? చెప్పే కదా నేను లెస్బియన్ అవుతాను. నేను చెప్పేది అమ్మాయితో కాదు, అబ్బాయితో కాదు. అబ్బాయితో వెళ్ళను. నా మైండ్ సెట్ ఉంటే నేను మగవాడిని కాబట్టి, మగవాళ్ళు ఆలోచిస్తాను కాబట్టి నేను అబ్బాయి వైపు వెళ్ళను అన్నా. సో గోవాలో ఏమేం చేశారో చాలా మందికి క్లియర్గా అర్థమైపోయింది. ఏమర్థమైంది? గోవా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం చిత్తి, కొంచెం గ్లామర్ తగ్గింది, జుట్టు ఊడింది, కలర్ తగ్గింది, మనిషిలో పౌరుషం తగ్గింది, టోటల్గా ఆర్జీవీలో ఉన్న క్వాలిటీస్ మొత్తం తగ్గిపోయాయి హైదరాబాద్ వచ్చాక అనే మాటకి ఏం చెప్తారు? ఇప్పుడు అది మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లేదు. యా, మా ఒపీనియన్ అది. మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ కాదు చెప్పింది, అందుకే కదా చెప్పింది ఇందాక. అదే పౌరుషం, అదే పట్టు ఇంకా పెరిగింది కొంచెం. యా, పోనీ ఒక అమ్మాయి మీతో డేట్కి వస్తానన్నా, కాఫీకి వస్తానన్నా ఏ అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? నేను అమ్మాయిలతో కాఫీ తాగను. అదే ఏ హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటారని అడిగా. డేట్ కూడా డేట్ అనేది టెక్నికల్గా బయటికి వెళ్ళడం. నేను అమ్మాయిలతో లోపల ఉండడం ఇష్టపడతాను కానీ బయటికి వెళ్ళను. 4 గోళ్ల మధ్య. ఎస్, అంతే. యా.